నా పేరు రామారావు అండి. మా అమ్మగారు సీత గారు. మాది పెద్దాపురం అండి. మేము మా అమ్మగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండడం వలన కాకినాడ హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. అది కొద్దిగా బ్లీడింగ్ రావడం వల్ల మేడం గారు చెప్తే మేడం గారు సజెస్ట్ చేశారు వైజాగ్ అపోలోకి వెళ్ళమని. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాము. అయితే ఇక్కడ వెంకటరామస్వామిని కలమన్నారు. కలిసాము. కలిసిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే రేడియేషన్ స్టార్ట్ చేశారు. 26 రోజులు చేయాలని చెప్పారు. 26 రోజులు అయిన తర్వాత మరి బ్యాచోథెరపీ అని 1 వీక్ ఒకటి చొప్పున 4 సైకిల్స్ చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత ఎంఆర్ఐ తీసిన తర్వాత మొత్తం క్యూర్ అయిందని చెప్పారు. ఇప్పుడు మా అమ్మగారు చాలా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూసుకోవడం జరిగింది మమ్మల్ని. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని కలిసి చూపించుకుందామని వచ్చాము. మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ తీయించుకున్న తర్వాత మొత్తం చూశారు. చూసిన తర్వాత హెల్త్ కండిషన్ అంతా బాగుందని చెప్పారు. మా అమ్మగారు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ అపోలో విశాఖపట్నం. హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ వెంకటరమణ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మీరు చూస్తున్నట్టుగా పేషెంట్ సీత గారు, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ కార్సినోమా సర్విక్స్ అండి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. అయితే ఈ కేసులో ఏంటి అంటే ఎల్డర్లీ ఉమెన్ గ్రేటర్ దెన్ 70 years అండ్ హిస్టాలజీ అంటే యూజువల్గా ముఖద్వార క్యాన్సర్లో, సర్వైకల్ క్యాన్సర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా, అది చాలా సాధారణంగా చూసేది. రెండోది ఎడినో కార్సినోమా అంటాం. ఈమెకి ఎడినో కార్సినోమా అన్నదాన్ని ఆ హిస్టాలజీతో డయాగ్నోజ్ అయ్యారు. స్టార్టింగ్లోనే లోకలీ అడ్వాన్స్డ్ స్టేజ్ 3లోనే డయాగ్నోజ్ చేసాము. సో వాట్ వీ డిడ్ అంటే ఆవిడకి సిస్ప్లాటిన్ అనే కీమోథెరపీ కానీ కంకరెంట్గా అంటే రేడియేషన్తో పాటుగా ఏవైనా డ్రగ్ ఇవ్వచ్చా, కీమోథెరపీ ఇవ్వచ్చా అని చూస్తే she found to be ineligible. But usually what we say is all hope is not lost. Even if she is ineligible for chemotherapy ఇవ్వలేకపోయినా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా రేడియేషన్ చేసాం. మొదట ఈబీఆర్టీ అంటాం, ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, మెషిన్ మీద చేస్తారు కదా, ఆ రేడియేషన్ని 5.5 weeks చేసి తర్వాత ఇమేజ్ గైడెడ్ బ్రాకీథెరపీ అని అధునాతన పద్ధతి ద్వారా బ్రాకీ కూడా చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేసాము. సో బికాస్ ఆఫ్ సచ్ ట్రీట్మెంట్ నౌ ఆఫ్టర్ 6 months పోస్ట్ ట్రీట్మెంట్ లేటెస్ట్ ఎంఆర్ఐ వాజ్ కంప్లీట్లీ క్యాన్సర్ ఫ్రీ. పూర్తిగా కంప్లీట్ రెస్పాన్స్ అంటాం బై ఇమేజింగ్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా దెర్ ఈజ్ నో డిసీజ్. షీఈ్ హియర్, షీఈ్ ఫైన్, అబ్సల్యూట్లీ నార్మల్. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటి, ఎందుకు ఇది చెప్తున్నాము అంటే ఈవెన్ ఇన్ లోకలీ అడ్వాన్స్డ్ స్టేజెస్ చాలా ఏజ్డ్ ఇండివిజువల్స్లో అయినా కానీ జాగ్రత్తగా చేసిన అధునాతన టెక్నిక్తో చేసిన రేడియేషన్ ఒక్కటే కూడా కంప్లీట్గా క్యూర్ చేయగలదు. పేషెంట్ కెన్ బికమ్ క్యాన్సర్ ఫ్రీ ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ ప్రాపర్లీ డెలివర్డ్. We at Apollo Cancer Centers deliver such advanced radiation techniques. ఏదైనా సందేహాలు ఉంటే మీరు నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ ద అపోలో క్యాన్సర్ సెంటర్స్. దెర్ ఈజ్ అపాయింట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి. You can always get back to us. Thank you.